మహమ్మద్ మండల్ అని ఒక తీవ్రవాది, అలాగే అర్పితా సర్కార్ అని ఇంకొక తీవ్రవాది. సో వీళ్ళిద్దరిని మొన్న వెస్ట్ బెంగాల్లో పట్టుకున్నారు. దేని విషయంగా అంటే కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు నిర్వహించిన నిరసనలు. స్టూడెంట్స్కి తీవ్రవాదానికి ఏంటండి సంబంధము అంటే ఇది ఏకంగా మోదీ గారి ప్రాణాల దాకా వచ్చిందండి. అంటే ఈ స్టోరీ మీకు అజిత్ దోవల్ గారు ఎలా రన్ చేశారు అంటే స్క్రీన్ ప్లే ఈయన ఎలా రాశారు అంటే ఈ అభిజిత్ దేబ్కే ఇలాగ మేము జంతర్ మంతర్లో ఒక నిరసన తెలుపబోతున్నాము, నీట్ మూమెంట్ అని అన్నాడు. ఎవరు వస్తారా అంటే స్టూడెంట్స్ వస్తారు, మేము పిలుపునిచ్చాము. సోషల్ మీడియాలో ఎక్కడికక్కడ మేము దేశభక్తి కలిగిన వాళ్ళు, సో యువత వాళ్ళ చదువులు ఎలా ఉండాలి అని మీరు అనుకుంటున్నారు. సో అలాంటి ఒక ప్రోగ్రామ్, అలాంటి ఒక మూమెంట్ ప్రస్తుతం జరగబోతుంది, రండి అని పిలుపునిస్తాం. మరి స్టూడెంట్స్ వచ్చారా మాట్లాడుతున్నాం కదా, స్టూడెంట్స్ కాదండి, తీవ్రవాదులు వచ్చారు. ఇదే జరిగింది. పాకిస్తాన్, ISI, CIA వీళ్ళ ప్లాన్ ఏమిటి అంటే స్టూడెంట్స్ రూపంలో నేరగాళ్ళు, సో వీళ్ళను జంతర్ మంతర్ పంపించాలి. మామూలుగా తీవ్రవాదులు అంటే NIA ఉంటుంది కదండి, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు నిఘా పెడుతూనే ఉంటారు కదా. కాబట్టి ఇప్పుడు స్టూడెంట్స్ రూపంలో మీరు వచ్చారనుకోండి ఎవరు పట్టించుకోరు, ఇది వీళ్ళు అనుకున్నారు. కానీ అజిత్ దోవల్ యొక్క ఆ మాస్టర్ మైండ్ ఎన్ని చూసుంటాడండి ఆయన జీవితంలో. 81 ఏళ్ల వయసులో ఇతను జీవితాంతము ఒక స్పైగానే పుట్టి పెరిగి ఎదిగినవాడు. సో ఎన్ని చూస్తాడు. ఈయన ఏం చేశాడు, ఎక్కడికి అక్కడ కెమెరాలను అమర్చాడు. రండి మీరు, ఇప్పుడు ఆపితే మీకు ఇన్పుట్స్ ఉండవండి, ఇన్ఫర్మేషన్ దొరకదు, వాళ్ళు అలర్ట్ అయిపోతారు. కాబట్టి అంతా మామూలుగా ఉండాలి, ఎవరైనా రావచ్చు అన్నట్టుగా ఉండాలి. వస్తారు, రౌడీలు వస్తారు, నేరగాళ్ళు, మానభంగాలు చేసిన వాళ్ళు, వీళ్ళందరూ స్టూడెంట్స్ అంటూ వస్తారు. ఆల్రెడీ అభిజిత్ దేబ్కే వీళ్ళతో మాట్లాడి ఉన్నాడు, అంటే ఇతను కూడా ఒక తీవ్రవాదే నా లెక్కలో. వచ్చినప్పుడు ఏం చేశారు వీళ్ళు, కెమెరాలు పెట్టారు కదా. ఈ కెమెరాలలో మీకు ఫేస్ ఐడెంటిఫికేషన్ డివైస్, ఒక నేరగాడు ప్రస్తుతం వచ్చినవాడు మ్యాచ్ అయ్యిందా, ఇలాగా 2873 మందిని వీళ్ళు ఐడెంటిఫై చేయగలిగారు. ఇది ఎంత పెద్ద విషయం చూడు. మామూలుగా మనం మాట్లాడుతున్నాము, కానీ ఇంతమంది నేరగాళ్ళు గుంపులు. ఇంకొక విషయం చెప్పమంటారా, మీకు జైషీ మహమ్మద్కు సంబంధించిన తీవ్రవాదులు కూడా ఒక వీడియోలో మాట్లాడిన ముగ్గురు ఏదో ఒక రకంగా ఈ పిల్లలను రెచ్చగొట్టి ముగ్గురు ఆత్మాహుతి దాడికి పాల్పడాలి. మరి ఈ ముగ్గురు జైషీ మహమ్మద్ వాళ్ళు చెప్పిన, అంటే ఈ హ్యాండిలర్స్ ఉంటారు చూసారా, వాళ్ళ తరఫు వ్యక్తులు. సో టార్గెట్ ఎవరు, ముందు నరేంద్ర మోదీ, రెండవది మీకు అమిత్ షా, మూడవది మీకు సువేందు అధికారి అంటే వెస్ట్ బెంగాల్ యొక్క చీఫ్ మినిస్టర్. వీళ్ళ ముగ్గురిని లేపేసేమో అనుకోండి, మిషన్ అకాంప్లిష్డ్ అనుకొని వీళ్ళు చెప్పింది ఏంటి, మీరు కుదిరినంత, మీరు 2800 మంది ఉన్నారు కదా, మ్యాక్సిమం పోలీస్ యూనిఫామ్స్ సంపాదించండి. ఎక్కడికైనా వెళ్ళి ఒక డ్రామా కంపెనీకో లేదా సినిమాలో ప్రాపర్టీస్ ఉంటాయి చూసారా, కాస్ట్యూమ్స్ ప్రాపర్టీస్, అక్కడికి వెళ్ళైనా మీరు పోలీసు డ్రెస్సును, పోలీస్ యూనిఫామ్ని సంపాదించి ఏం జరిగినా కూడా ఇది ఢిల్లీ పోలీసులు చేసినదే. ఇవాళ అదే కదండి కేసులు. ఢిల్లీ పోలీసులు ఎలా కొట్టేశారు, ఎన్నెన్ని గాయాలు, మానవత్వం అంటే ఏంటో తెలియదు రాహుల్ గాంధీ గారు. సో వీళ్ళు ఏ లెవెల్లో ప్లానింగ్ చేస్తారు అంటే వాళ్లకు మించి ఇక్కడ ఒక అజిత్ దోవల్ అనబడే చైనా వాళ్ళు ఉంది, ఇది వీళ్ళు గమనించలేదు. మీకు 100 మీటర్స్, పార్లమెంటుకు 100 మీటర్స్లో పోలీసులు ఆపేశారు కదండి. వీళ్ళ ప్లాన్ ఏమిటి, కుదిరితే లోపలికి పారిపోవడం, పార్లమెంట్ ఆవరణలోకి వెళ్ళిపోయి బాంబులు విసరడం మోదీ మీద, అమిత్ షా మీద, ఇక అక్కడ సువేందు అధికారి ఉంటే అతని మీద కూడా. ఇది వీళ్ళ ప్లాన్. కానీ ఇక్కడ మోదీ యొక్క అనుభవాన్ని చూడాలి. సో మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేసారండి. మీకు అక్కడ అజిత్ దోవల్, ఇక్కడ అమిత్ షా, ఎంతమంది ఎక్కడ నుంచి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మహమ్మద్ మండల్ ఉన్నాడు చూసారా, ఈ అర్పితా సర్కార్, వీళ్ళ వద్ద కొన్ని సిమ్, మొబైల్లో వేసే సిమ్ దొరికిందండి. ఒకటి ఏమో మీకు UK, ఇంకొకటేమో మెక్సికో.
అంటే ఇంటర్నేషనల్ కాల్స్ చేస్తున్నట్టుగా వీళ్ళు పాకిస్తాన్ హ్యాండిలర్స్కి ఇన్ఫర్మేషన్ అందించడం. వీళ్లకు ఇలా మీకు రాహుల్ గాంధీ గారు సపోర్ట్ చూడండి. విద్యార్థులను ఇలా కొడతారా, అలో చేస్తే ఏం పోయింది, పార్లమెంట్లోకి రావాలి, బాంబులు విసరాలి, ఆత్మాహుతి దాడులు చేసుకొని వీళ్ళు చనిపోతే భారత్ ఒక సేఫ్ కంట్రీ కాదు. సో ఇక్కడ మనము పెట్టుబడులు పెట్టకూడదు. అక్కడ కన్నాట్ ప్లేస్లోనూ బాంబులు పేలుతూ ఉంటాయి. ఏకంగా పార్లమెంటులో కూడా వాళ్ళ ప్రధానమంత్రి మీదే హత్యా ప్రయత్నము జరుగుతుంది. సో మనం ఇక భారత్కు వెళ్ళకూడదు. టూరిజం అనండి, ఇన్వెస్ట్మెంట్స్ అనండి, వ్యాపారం అనండి, మోదీ ఒక ఫోన్ కాల్ చాలండి, ప్రపంచంలో ఎంత పెద్ద నాయకుడైనా ఢిల్లీ వస్తాడు. వచ్చి ఇక్కడ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకుంటారు, ట్రేడ్ డీల్స్ చేసుకుంటారు. అలాంటిది ఏదో ఒక రకంగా స్టూడెంట్స్ పేరు మీద ఈ లెవెల్లో ఈ తీవ్రవాదులు ఒక కుట్ర అనేది పన్నారు. కానీ ఈరోజు ఏమైంది, మొత్తము మూలాలు పాకిస్తాన్లో ఐఎస్ఐ వీళ్ళు ఎవరెవరు, బంగ్లాదేశ్లో జైషీ మహమ్మద్ వాళ్ళు వీళ్ళు ఎవరు, ఢిల్లీలో ఎలాంటి వాళ్ళు వచ్చారు, వెస్ట్ బెంగాల్ ఏంటి, జార్ఖండ్ ఏంటి, బీహార్ ఏంటి, మొత్తము ఒక లిస్టును అజిత్ దోవెల్ ఇవాళ సేకరించి పెట్టుకున్నాడండి. ఎన్నెన్ని అరెస్టులు చేయాలో చేస్తూ పోతున్నారు. మోదీ గారు స్వయంగా చెప్తున్నాడు కదా, నన్ను కాదు మా అమ్మగారిని కూడా మీరు బూతులు తిట్టారు, అయినా కూడా మీరు మా పిల్లలు కాబట్టి మిమ్మల్ని క్షమిస్తున్నాను అంటే స్టూడెంట్స్ వరకేనండి. తెలిసి తెలియక ఆవేశముతో మాట్లాడి అరుపులు అల్లర్లు చేసేవాళ్ళు. ఇంకొక వర్గము తీవ్రవాదం. సో వాళ్ళని విడిచిపెట్టే అవకాశమే లేదు. ఇప్పుడు వీళ్ళు ఏమనుకున్నారు, కాక్రోచ్ జనతా పార్టీ ఈ పిల్లలతో వీళ్ళు కూడా కలిసిపోతారు, మళ్ళీ ఒక పోరాటం అంటాము, అందరినీ విడిపించండి అంటాము, ఈ తీవ్రవాదులు కూడా రిలీజ్ అయిపోతారు, నేరగాళ్ళు కూడా పారిపోతారు. ఇది ఒక సేఫ్ హెవెన్, హాయిగా మనము చేసుకోవచ్చు, ఏం కావాలన్నా భారత్లో జంతర్ మంతర్లో చెయ్యవచ్చు అనుకున్నారు. కానీ ఈరోజు ఏమైంది, మొత్తము జైషీ మహమ్మద్ రేపు వీళ్ళ క్యాంపుల మీద అన్నౌన్ గన్మ్యాన్ వెళ్ళి వాళ్ళను లేపేసినా ఇది కూడా ఉందండి, అజెండాలో ఇది కూడా ఉంది. మనల్ని వీళ్ళు చాలా తక్కువ అంచనా వేశారు, అన్నీ తెలిసే మనం చేస్తున్నాం. ఇక్కడ అజిత్ దోవెల్ కను సైగల్లో ఎక్కడెక్కడ ఎవడెవడు ఏం చేస్తున్నాడు, ఎలా తిరుగుతున్నాడు, బస్సు పట్టుకున్నాడా, ట్రైన్ పట్టుకొని వస్తున్నాడా, విమానాల్లో వస్తున్నాడా, మొత్తము డేటా ఈయన తీసుకొని ఆఖరికి వీళ్ళు మోదీ గారి ఇంటి దాకా వెళ్ళారండి. కుదురుతుందా, ఒక తీవ్రవాది వల్ల కుదురుతుందా? స్టూడెంట్స్ పేరు మీద ఆయన ఇంటి దాకా కూడా వెళ్ళారు. నేను అందుకే ఆ వీడియోలో అడిగాను, మీకు ధర్మేందర్ ప్రధాన్ ఇంటి దగ్గరికి వెళ్ళాలి కానీ మీరు మోదీ గారి ఇంటికి వెళ్ళి ఏం ఉపయోగం, ఆయనకి దీనికి ఏమిటి? మీరు రిసిగ్నేషన్ మీకు ఎడ్యుకేషనల్ మినిస్టర్ని కదా అడుగుతున్నారు. ఈయన ఇంటి ముందు నిరసనలు ఏంటి అంటే ఇదే ప్లాన్ అండి. ఈ తీవ్రవాదులు ఏదో ఒక రకంగా మోదీ ఇంటిలోకి చొచ్చుకుపోయి ఒకవేళ ఈయన ఉంటే, అంటే మీకు షేక్ హసీనాకు ఏం జరిగిందో అదే పద్ధతిలో నరేంద్ర మోదీకి కూడా జరగాలి అని వీళ్ళు పగటి కలకన్నారు. చెప్తున్నాగా ఉన్నది అక్కడ అజిత్ దోవెల్. సో మీకు ఆపాలి అంటే ఒక రోజులోనే ఆపేయగలం మనం, ఒక్క రోజులోనే ఇది ఆగిపోయేది. అలా కాదు, మొత్తము డేటాను వసూలు చేశాడండి, మొత్తము గ్యాదర్ చేశాడు, ఎవడెవడు ఏంటి. సో తెలుసుకొని తరువాత మోదీ గారిని అమిత్ షాను అలర్ట్ చేసి ఇవాళ వరస పెట్టి అరెస్టులు. మీకు మొత్తము మూలాలు లాగుతున్నారు. ఇద్దరిని కదా అరెస్ట్ చేశారు, రేపు అలా కాదు, ఎంతమంది ఉన్నారు భారత్లో, ఢిల్లీ కాదు, ఉత్తరప్రదేశ్ కాదు, బీహార్, వెస్ట్ బెంగాల్ సరిహద్దుల్లో ఎంతెంత మంది ఉన్నారు, వీళ్ళను ఎలా వేసేయడమేనండి. వీళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకువెళ్ళి కేసులు వేస్ట్, అక్కడ కూడా మళ్ళీ బిర్యానీలే పెట్టాలి, అవసరమే లేదు. మీరు పకడ్బందీగా ప్లాన్ చేసి అన్నౌన్ గన్మ్యాన్కి ఈ పని అప్పచెప్పితే ఒక్కడు కూడా మిగలడు. మరి మోదీని అమిత్ షాను ఇంత అద్భుతంగా అంటే మొత్తము తెలిసి అజిత్ దోవెల్ ఎలా సేవ్ చేయగలిగారు, ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం వీళ్లకు కలగలేదు. అక్కడ స్టూడెంట్స్కి పోలీసులకి అన్నారు, పోలీసుల వేషంలో కూడా తీవ్రవాదులు ఉన్నారు. సో ఇది మనం తెలుసుకోవాలి. మరి చూడండి ఎంత పెద్ద లెవెల్లో వీళ్ళు ప్లాన్ చేస్తే ఎలా మనము తిప్పికొట్టాం. మీకేమనిపిస్తుంది కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.